ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. రాత్రి కటిక చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఉదయించే సూర్యకిరణాన్ని అది ఆపలేదు. అలాగే మీ జీవితంలో ఈరోజు ఉన్న సమస్య ఎంత పెద్దదైనా దేవుడు మీకోసము దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని ఏ శక్తి ఆపలేదు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. ప్రియులారా, ఈ నూతన దినమున దేవుడు మీ జీవితంలో కురిపించబోయే అద్భుతమైన కృపను బట్టి నేనెంతగానో సంతోషిస్తున్నాను. ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యముతో మీ రోజును ప్రారంభించడము ఎంత గొప్ప ధన్యత. ఈరోజు దేవుడు మీతో చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. మీ హృదయంలో చాలా కాలముగా దాగి ఉన్న ఒక తీవ్రమైన ఆందోళనకు ఆయన ఈ ఉదయము ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. మీరు ఎన్నో తుఫానులను చూసి అలసిపోయి ఉండవచ్చు, కానీ ఈరోజు దేవుని వాక్యము మీ జీవితంలో ఒక గొప్ప స్థిరత్వాన్ని తీసుకురాబోతుంది. ప్రియులారా, మనము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు సాతాను శక్తులను లయము చేసేలా, మన విశ్వాస నిశ్చయతను చాటి చెప్పేలా విశ్వాస ప్రకటనలను మీ హృదయపూర్వకంగా నాతో కలిసి గట్టిగా చెప్పండి. ఈరోజు నా పునాది క్రీస్తే. నాకెటువంటి చలనము లేదు. ఈరోజు నన్ను పడగొట్టాలని చూసే ఏ తుఫాను నన్ను తాకలేదు. ఈరోజు దేవుని శక్తి నా బలహీనతను సంపూర్ణముగా విజయంగా మారుస్తుంది. ప్రియులారా, మనము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు సాతాను శక్తులను లయము చేసేలా, మన విశ్వాస నిశ్చయతను చాటి చెప్పేలా ఈ 3 విశ్వాసపు ప్రకటనలను ఈ వాక్యము వినిచిన్న మీరు హృదయపూర్వకముగా నాతో కలిసి గట్టిగా పలకండి. ఈరోజు దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఏ కీడు సమీపించదు. ఈ నూతన దినమున నా కుటుంబముపై, నా వ్యాపారముపై, నా ఉద్యోగముపై, నా చేతి పనులపై దేవుని ఆశీర్వాదాలు కురుస్తున్నాయి. లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను ఈరోజు జయశాలిగా నిలబడతాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సందేశము మీ హృదయాన్ని తాకి మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరముగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే నా ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని పొందుకునే ఈ నమ్మకమైన ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు భాగము కావచ్చు. ప్రియులారే, సమయంలో 1 నిమిషము కళ్ళు మూసుకొని ఈ చిన్న ఉదయకాల ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు. అయ్యా, ఈ ఉదయము మీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకుమని వేడుకుంటున్నాం. అయ్యా, వారి జీవితాలను మీ బండపై స్థిరపరచమని వేడుకుంటున్నాను. వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయమును వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధ వాగ్దాన వచనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము నుండి 27 వచనములు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడిపోలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. నా ప్రియమైన వారలారా, ఈ అద్భుతమైన మాటలను స్వయముగా మన ప్రభువైన యేసు క్రీస్తు సెలవిచ్చారు. ఆయన కొండ మీద ప్రసంగాన్ని ముగిస్తూ అక్కడ కూడి ఉన్న వేలాది మంది శిష్యులకు, పరిసయ్యులకు మరియు సామాన్య ప్రజలకు ఈ పరమ రహస్యాన్ని బోధించారు. అప్పటి యూద సమాజంలో భక్తి అనేది కేవలము పైన ప్రదర్శించే ఆచారంగా మారిపోయింది. ధర్మశాస్త్రాన్ని చదవడము, వినడము మాత్రమే గొప్ప అనుకునే కాలమది. అలాంటి భయానక ఆధ్యాత్మిక శూన్యతలో యేసు క్రీస్తు ఈ సత్యాన్ని బయలుపరిచారు. ఇల్లు కట్టడం అంటే కేవలము భౌతికమైన కట్టడము కాదు. అది మీ జీవితము, మీ కుటుంబము, మీ భవిష్యత్తు, మీ వ్యాపారము. ప్రియులారా, వాక్యము వినడము మాత్రమే కాదు, దాని ప్రకారము జీవించడమే అసలైన పునాది అని యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నొక్కి సెలవిస్తున్నారు. ఇసుక మీద ఇల్లు కట్టడము చాలా సులువు, త్వరగా అయిపోతుంది, శ్రమ ఉండదు, లోతుగా తవ్వాల్సిన అవసరము లేదు. కాని బండ మీద కట్టాలంటే కష్టపడి లోతుగా తవ్వి శ్రమపడి బండను చేరుకోవాలి. దేవుని వాక్యానికి లోబడటము అంటే మన స్వార్థాన్ని, మన పాత అలవాట్లను లోతుగా తవ్వి పారేయడమే. వాన, వరద, గాలి అనేవి ఇసుక మీద ఉన్న ఇంటికైనా బండ మీద ఉన్న ఇంటికైనా సమానముగా వస్తాయి. క్రీస్తు నమ్ముకున్న వారికి కష్టాలు రావని కాదు, కాని కష్టాలు వచ్చినప్పుడు క్రీస్తు అనే బండ మీద ఉన్న జీవితము ఎప్పటికీ కూలిపోదు. అదే దేవుని యొక్క అసలు ఉద్దేశము. మీరు వదిలేసిన దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన మీ పునాదిని ఈరోజు బలపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ జీవితము ప్రస్తుతము ఎలాంటి పునాది మీద ఉందో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్న ఉద్యోగములో రేపుంటుందో ఊడుతుందో తెలియని అభద్రతా భావము మిమ్మల్ని వేధిస్తుందా? రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక భారాలు, అప్పుల సమస్యలు మీ రాత్రి నిద్రను దూరం చేస్తున్నాయా? కుటుంబంలో రోజువారీ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మీ ఇంటి శాంతిని హరిస్తున్నాయా? ఎంతో కష్టపడి చదివినా ఆశించిన ఫలితం రాక, సరైన ఉద్యోగము దొరకక నిరాశతో కృంగిపోతూ ఉన్నారా? సమాజంలో నలుగురిలో తక్కువ ఆత్మవిశ్వాసముతో నన్నెవరూ ప్రేమించడం లేదని ఒంటరితనముతో బాధపడుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మనము చాలాసార్లు మన జీవితాన్ని మనుషుల మీద, ధనము మీద, లోకపు ఆశలనే ఇసుక తిన్నెల మీద నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తాం. మనుషులు ఇచ్చే హామీలు ఇసుక లాంటివి. ఆర్థిక వనరులు ఎప్పుడు కరిగిపోతాయో తెలియని ఇసుక లాంటివి. అందుకే చిన్న కష్టము రాగానే, ఆర్థిక సంక్షోభము అనే వరద రాగానే, అనారోగ్యమనే తుఫాను విసరగానే మన ఆశల ఇల్లు కూలిపోతుంది. కాని ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు, మీ భయాలన్నింటినీ ఆయన పాదాల చెంత పెట్టండి. మీ ఉద్యోగ సమస్యల మధ్య, మీ దీర్ఘకాలిక రోగాల మధ్య, మీ భవిష్యత్తు గురించిన ఆందోళనల మధ్య దేవుని వాక్యాన్ని మీ పునాదిగా చేసుకోండి. ప్రియులారా, వాక్యానికి లోబడటము అంటే దేవుడు వద్దన్న దాన్ని వదిలేయడం, ఆయన చేయమన్న దాన్ని విశ్వాసముతో చేయడం. మీ అప్పుల బాధ నుండి విముక్తి కలగాలంటే లోకపు అడ్డదారులను ఆశ్రయించకండి. దేవుని నీతిని మొదట వెతకండి. మీ అనారోగ్య పరిస్థితుల్లో వైద్యుల నివేదికలను చూసి భయపడకండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే వాక్యాన్ని మీ పునాదిగా చేసుకోండి. దేవుని వాక్యము అనే బండ ఎన్నడూ కదలదు. లోకము మిమ్మల్ని తృణీకరించిన, మీ స్వంత వారే మిమ్మల్ని వెలివేసిన, సత్యమైన దేవుని మాట మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు ఒంటరిగా లేరు. దేవుడు ఈరోజు వాక్యము వినుచున్న మీతో ఉన్నాడు. దేవుని ఆలస్యము అనేది ఏనాటికి
అది తిరస్కారము కాదు. అది మీ పునాదిని మరింత దృఢముగా, లోతుగా మార్చే దైవిక సమయం. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. కాబట్టి అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలదో వివరించడానికి మన మధ్య జరిగిన ఒక నిజాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మన ఆత్మీయ కుటుంబంలో ఒకరైన జావేద్ అనే సహోదరుడి జీవితమే దీనికి ఉదాహరణ. జావేద్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎన్నో ఆశలతో సొంతగా చిన్న పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించాడు. తొలినాళ్లలో అంతా బాగానే ఉన్నా అనుకోకుండా వచ్చిన తనతో భాగస్వామిగా ఉన్న వ్యక్తి వల్ల ఆ చిన్న వ్యాపారము పూర్తిగా చతికిల పడిపోయింది. అప్పుల వల్ల ఒత్తిడి ఎక్కువైంది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు లేని పరిస్థితి. ఆ మానసిక ఆందోళన వల్ల ఇంట్లో భార్యతో నిత్యము గొడవలు, ప్రశాంతత కరువైపోయింది. దానికి తోడు అతని తండ్రికి అకస్మాత్తుగా పక్షవాతము రావడము జరిగింది. ఆస్పత్రి ఖర్చులకు చేతిలో రూపాయి లేదు. అటు అప్పుల భారము, ఇటు తండ్రి అనారోగ్యము, ఇంట్లో గొడవలు, అంతా చీకటిగా అనిపించింది. ఒక రాత్రి జావేద్ తీవ్రమైన నిరాశతో జీవితాన్ని ముగించుకుందామనే భయంకరమైన ఆలోచనతో రైల్వే ట్రాక్ వైపు వెళ్ళాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అతని మొబైల్లో మన ఆత్మీయ ఛానల్లోని ఈరోజు వాగ్దానము అనే సందేశానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ రాత్రి సందేశం మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని ఇదే బండ మీద ఇల్లు కట్టడము గురించిన వాక్యము. ఆ వాక్యము వింటున్నప్పుడు జావేద్ హృదయము కరిగిపోయింది. తనిప్పటి వరకు తన స్వశక్తి అనే ఇసుక మీద, మనుషుల సహాయం అనే ఇసుక మీద జీవితాన్ని నిర్మించుకున్నానని గ్రహించగలిగాడు. ఆ రాత్రే తను జీవితము చాలించాలి అని అనుకున్న ట్రాక్ పై నుండి వెనక్కి తిరిగి వచ్చి మోకాళ్ళుని కన్నీళ్లతో, ప్రభువా, నా జీవితాన్ని నీ వాక్యమనే బండ మీద కడతాను, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఆ రోజు నుండి మోసము చేయడము, అబద్ధాలు చెప్పడము మానేసి వాక్యానికి లోబడి నీతిగా తన చిన్న వ్యాపారాన్ని చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరముగా దేవుడు పరిస్థితులను మార్చడం మొదలుపెట్టాడు. ఊహించని విధముగా ఒక పాత స్నేహితుడు వచ్చి ఎలాంటి హామీ లేకుండా ఆర్థిక సహాయం అందించాడు. తండ్రి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి ఖర్చులకు దేవుడు అద్భుతముగా మార్గాన్ని సరళము చేశాడు. వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు జావేద్ అప్పులన్నిటి నుండి విముక్తుడే సంతోషకరమైన కుటుంబముతో దేవునికి సాక్షిగా జీవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, జావేద్ జీవితంలో తుఫానులు వచ్చాయి, కానీ పునాది క్రీస్తు అనే బండ కాబట్టి ఆ ఇల్లు పడిపోలేదు. ఆ వ్యాపారము తిరిగి పూర్వము కంటే మెరుగైనటువంటి ఆదాయాన్ని పొందుకునే స్థాయిలోకి చేరుకుంది. మీ జీవితంలో కూడా దేవుడిలాంటి అద్భుతాన్నే చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరు కన్నీరు పెట్టుకుంటున్న ప్రతి రాత్రిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీ జీవితంలో కూడా జావేద్ జీవితంలో జరిగిన అద్భుతాలు జరగాలని ఆశ కలిగి ఉన్నట్టయితే ఈ సమయంలో మీరున్న చోటే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి ఏక మనస్సుతో, పూర్ణ విశ్వాసముతో నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, పరమజీవము గల తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ పరిశుద్ధ నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయనా. అయా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ పాద సన్నిధికి నడిపించినందుకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎన్నో సమస్యలతో, కలహాలతో విసిగిపోయి విరిగిపోయిన కుటుంబాలను నీ ప్రేమతో అతికించండి. తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతున్న ప్రతి బిడ్డను మార్చండి. వారి భవిష్యత్తును వెలిగించండి. విద్యార్థులకు దైవిక జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. విదేశాలలో ఒంటరిగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు కుటుంబ పోషణకై అక్కడ ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతున్న నీ బిడ్డలకు నీ దైవిక రక్షణను అనుగ్రహించండి.
అయ్యా వారిని కంటికి రెప్పలా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు లేక స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక ఇబ్బందులు పడుతూ ఉండగా అయా బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈరోజు ఒక మంచి ఉద్యోగము దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో నీ కృపను ప్రసాదించండి. పొలాల్లో కష్టపడుతున్న రైతన్నల శ్రమను దీవించి మంచి పంటలను లాభాలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, సరిహద్దుల్లో ఉండి మా దేశాన్ని కాపాడుతున్న సైనికులకు నీ దేవదూతల రక్షణను కంచగా ఉంచండి. వ్యాపారాలు చేస్తున్న నీ బిడ్డలకు నీతికరమైన అభివృద్ధిని దయచేయండి. వృద్ధాప్యంలో ఒంటరితనముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నీవే ఆదరణగా ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, పక్షవాతము, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మరియు నరాల బలహీనతో బాధపడుతున్న ప్రతి బిడ్డకిప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. నీ గాయపడిన హస్తాలను చాపి వారిని తాకి అయా రోగ పడకలపై నుండి లేవనెత్తండి. అప్పుల భారముతో సమాజంలో తలదించుకుని అవమానాలు భరిస్తున్న నా ఆత్మీయ బిడ్డల అప్పులన్నింటినీ తీర్చడానికి అద్భుతమైన మార్గాలను తెరవండి. అయా, విరిగిపోయిన హృదయాలకు శాంతిని దయచేయండి. ప్రపంచంలో ఉన్న యుద్ధ వాతావరణాన్ని తొలగించి శాంతిని నెలకొల్పమని వేడుకుంటున్నాం. దివా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ బిడ్డలను నూతన ఆశీర్వాదాలతో ఆశీర్వదించండి. దేవా, ప్రత్యేకంగా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు కామెంట్ రూపంలో లేదా వారి హృదయాలలో పెట్టుకున్న ప్రతి రహస్య ప్రార్థన అభ్యర్థనను మీరు ఆలకించి ఈరోజే వారికి జవాబును దయచేయండి. ఈరోజు వారు చేసే ప్రతి ప్రయాణములో నీ రక్షణను దయచేయండి. వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్త ఆటంకాలను, సాతాను శక్తుల కుతంత్రాలను యేసు నామములో లయము చేస్తున్నాను. నీ కృప, దైవిక అవకాశాలు వారిని వెంబడించులాగున చేయమని యేసు క్రీస్తు అతిశక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ రోజును మీరు భయముతో కాదు, లోకపు ఆందోళనలతో కూడా కాదు, దేవుని శక్తితో ఆయన వాక్యమనే బండపై నిలబడి ధైర్యంగా ముందుకు నడవబోతున్నారు. మీ ముందున్న తుఫాను ఎంత పెద్దదైనా మీ లోపల ఉన్న దేవుడు అంతకంటే చాలా శక్తిమంతుడు, పెద్దవాడు. ఈ ఉదయకాల సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని మీరు నమ్మితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రింద ఉన్న కామెంట్ బాక్సులో పూర్ణ విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని చాటి చెప్పండి. అలాగే ఈ భయంకరమైన రోజుల్లో నిరాశలో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 వ్యక్తులకైనా లేదా మీ వాట్సాప్ స్టేటస్లోనైనా ఈ వీడియోని ఇప్పుడే పంపించండి. వారి జీవితాల్లో కూడా దేవుని పునాదిని బలపరచండి. మీకున్న ప్రతి ప్రార్థన అభ్యర్థనను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం రూపంలో పంపండి, లేదా నాకు ఫోన్ చేసైనా తెలియజేయండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఈరోజు వాగ్దాన సందేశంలో మన జీవితంలో వచ్చే భయంకరమైన తుఫాన్ల మధ్య యేసు ఎలా ఉంటాడో, ఆ తుఫాన్లను ఎలా గద్దిస్తాడో అనే రహస్యాన్ని మనము తెలుసుకోబోతున్నాం. కాబట్టి మర్చిపోకుండా రేపటి వాగ్దాన సందేశాన్ని ఖచ్చితంగా వినండి. అప్పటి వరకు దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక.